హలో అండి. ఈ వీడియోలో రీబోర్న్ ఎపిసోడ్ 2 చూద్దాం. ఎపిసోడ్ 1 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వచ్చేసి వాళ్ళ అమ్మగారిని క్వెషన్ చేస్తూ ఉంటుంది కదా! అసలు బెయ్యు ఎందుకు చనిపోయింది? తన వల్ల స్కూల్‌లో నేను బుల్లీ అవుతున్నానని చెప్పి వాళ్ళ అమ్మగారు, "నువ్వు బుల్లీ అవ్వడం ఏంటి? తను చనిపోయింది కదా! ఇక్కడ ఎవరికి తెలుసు తన గురించి" అంటే, "మీకేం తెలుసు నా ప్రాబ్లమ్? మర్యాదగా అసలు తను ఎందుకు చనిపోయిందో నాకు రీజన్ చెప్పాల్సిందే" అన్నట్టు గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి కోపం వచ్చేసి, "అసలు నీ ఏజ్ ఏంటి? నీ క్వెషన్స్ ఏంటి? ఈ ఏజ్‌లో నువ్వు వెళ్లి చదువుకోవాలి. ఇవన్నీ నీకెందుకు? ఆల్రెడీ నేను నీకు రీజన్ చెప్పాను. అదే కరెక్ట్. వెళ్లి చదువుకోపో" అని చెప్పేసి తిట్టేసి పంపించేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్‌లో వచ్చేసి మింగ్ హోంవర్క్ చేస్తూ ఉంటుందనమాట. బుక్ ఇచ్చాడు కదా! చేయమని చెప్పేసి. అప్పుడే మింగ్ అక్కడికొచ్చి అది చూసి, "చాలా బాగా రాస్తున్నావే! నా హ్యాండ్ రైటింగ్ కూడా సేమ్ నీలానే ఉంటుందని" చెప్పేసి తన ఎదురుగా కూర్చుంటాడు. తను మింగ్ రాగానే క్లియర్‌గా ఇలా చెప్తుందనమాట. "ఇదే ఫైనల్‌గా నేను మీకు హోంవర్క్ చేసిస్తున్నాను. తర్వాతైతే నేను చేసివ్వను" అన్నట్టు చెప్పగానే, అప్పుడే క్లాస్‌లో అందరు స్టూడెంట్స్ వస్తూ ఉంటే, ఇక సరే అని చెప్పేసి మింగ్ వెళ్లి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. జియాంగ్ కూడా తన డెస్క్ మేట్ అప్పుడే వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం తను అబ్జర్వ్ చేసిందనమాట. లోపలికి రాగానే అడుగుతుంది, "ఏంటి నువ్వు ఇందాక మింగ్‌తో మాట్లాడుతున్నావా? మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? నేను విన్నాను తను బేయు సిస్టర్ అని చెప్పేసి నిన్ను పిలిచాడు కదా నిన్న" అంటే, "అదేం లేదు నాకు ఒక బ్రదరే ఉన్నాడు. తనెవరో నాకు తెలీదు. అలాగే మాకు పెద్ద పరిచయం కూడా లేదు" అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తుంది జియాంగ్‌తో. జియాంగ్ వచ్చేసి, "సరే అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు. మింగ్ చాలా మంచివాడు. తన ఫ్రెండ్స్‌కి చాలా వాల్యూ ఇస్తాడు. చాలా బాగా చదువుతాడు కూడా. ఫుట్‌బాల్ కూడా చాలా బా ప్లే చేస్తాడు. అందరు అమ్మాయిలు అసలా అతను వెనక పడుతూ ఉంటారు. బట్ అసలు అతను ఎవరిని పట్టించుకోడు. స్కూల్‌లో తను చాలా ఫేమస్ అని చెప్పేసి జియాంగ్ మింగ్ గురించి చెప్తూ ఉంటుందనమాట. తినేమో ఏమీ నమ్మదు. నాకు తెలుసులే అతని గురించి అతను ఎలాంటి వాడో అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఇంకా చెన్ కూడా ఆడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఆడే అప్పుడు జియాంగ్ అది అబ్జర్వ్ చేసి తనతో పాటు యూని కూడా తీసుకొస్తూ ఉంటుంది. "పద అక్కడ మ్యాచ్ జరుగుతుంది చూద్దాం పద" అని చెప్పేసి వాళ్ళు కూడా చిన్నగొస్తూ ఉంటారు ఆ మ్యాచ్ సైడే. సో, తన ఫ్రెండ్స్ మింగ్‌తో ఇలా చెప్తూ ఉంటారనమాట. "మనమేం తప్పు చేయకపోయినా సరే, ఆ లేడీ కంప్లెయింట్ చేసిందంట మనమేదో తప్పు చేసినట్టు" అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అసలేం జరిగిందో అప్పుడు మనకి బ్యాక్ దెన్ చూపిస్తారనమాట. ఎపిసోడ్ 1లో ఫస్ట్ టైమ్ మన మింగ్ వచ్చేసి యూని మీట్ అయినప్పుడు తనని డాష్ కొట్టేసి వెళ్ళిపోతాడు కదా! పరిగెత్తుకుంటూ ఎవరితోనో గొడవ పడడానికి. అసలక్కడ ఎందుకలా చేశారంటే, అతనేం చేస్తాడంటే ఒక లేడీ దగ్గర పర్స్ కొట్టేస్తాడు. అందుకే అతన్ని పట్టుకోవాలని చెప్పేసి మింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ చెన్ ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట తనని పట్టుకోవడానికి. అప్పుడే తను అనుకోకుండా యూని ఢీకొడతాడు. వచ్చేసి అతన్ని కొడుతూ ఉంటే చెడ్డోడని చెప్పేసి మింగ్ అనుకుంటుంది. బట్ మంచి పని చేస్తున్నాడని తనకు తెలీదు. దాని గురించి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ మింగ్ బాల్ ఇసిరేస్తాడనమాట. అదేమవుతుందంటే వేరే ప్లేస్‌కి హిట్ అయ్యి అది అనుకోకుండా అక్కడే ఉన్న మన ఫేస్‌కి తగిలి స్వెల్ అవుతుంది పాపం కొంచెం రెడ్‌గా అవుతుంది. తను ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయేప్పుడు మింగ్ ఏం చేస్తాడంటే తన కోసం ఆయింట్‌మెంట్ ఇస్తాడనమాట. "ఇది మా వల్లే జరిగింది కాబట్టి మళ్ళీ నువ్వు నా హోంవర్క్ కూడా చేయలేవేమో అందుకే ఇస్తున్నాను. తీసుకో" అని చెప్తే తను "నాకేం అవసరం లేదు" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "నీ హోంవర్క్ కూడా నేను చేయనన్నట్టు." నా వల్ల జరిగింది కాబట్టి ఇస్తున్నానని చెప్పేసి తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం తన బ్రదర్ కూడా అబ్జర్వ్ చేస్తాడు. యూ వాళ్ళ బ్రదర్ తన దగ్గరకొచ్చేసి, "అతని గురించి నాకు బాగా తెలుసు. మింగే కదా! చాలా ఫేమస్. ఫుట్‌బాల్ గేమ్ అంతా బాగా ఆడతాడంట. టాపర్ కూడా మంచిగా చదువుతాడంట" అని చెప్పేసి చెప్తూ ఉంటే, అయినా అతను నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, "ఇంకెందుకు నీ అందమైన సిస్టర్ బేయు వల్లే మాట్లాడుతున్నాడు" అన్నట్టు తను చెప్తుంది కోపంగా. బేయు వల్ల ఇతనెందుకు మాట్లాడుతున్నాడా అని తనకేం అర్థం కాదనమాట. ఇకిద్దరు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలేం జరిగిందో చెప్తుంది క్లియర్‌గా తన బ్రదర్‌కి. ఇలా తనకి బేయు గురించి ఏదో తెలుసు. "బేయు అంటే నీకిష్టం లేదు కదా!" అంటే, "అవును నాకిష్టం లేదు. బాక్ దెన్ ఏం జరిగిందో చెప్తాను విను. ఎప్పుడు తను నన్ను బుల్లీ చేస్తూ ఉంటుంది. తన వల్ల ఎప్పుడు నేను బ్యాడ్ అవుతూ ఉంటాను. తనెప్పుడు నన్ను కేర్ చేయలేదు. అందుకే తనంటే నాకిష్టం లేదు. తను చనిపోయినా కూడా వేరే వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తన వల్ల" అన్నట్టు తన బ్రదర్‌తో చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే స్కూల్‌కొచ్చేసి మింగ్ దగ్గరికి వెళ్లి తన బుక్స్ తనకిచ్చేస్తుందనమాట. బుక్స్‌లో చూస్తే హోంవర్క్ చేసుండదు. అదేంటని చెప్పేసి వెంటనే తను ఫాలో అయ్యి, "ఏంటి నా హోంవర్క్ చేయలేదంటే, నువ్వు రూమర్స్ క్రియేట్ చేస్తున్నావు కదా! బెయ్యు సర్జరీ ఫెయిల్ అయినందుకే చనిపోయింది. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి నువ్వు చెప్పినందుకు కాదు" అన్నట్టు తను గట్టిగా అరుస్తుందనమాట. "అవునా నిజమా? మీ బెయ్యు ఏ ఏ హాస్పిటల్‌లో అయితే ట్రీట్మెంట్ తీసుకుందో హాస్పిటల్ ప్రెసిడెంట్ మా నాన్నగారే. ఇప్పుడైనా నమ్ముతావా నేను చెప్పింది?" వెళ్ళి నా హోంవర్క్ చేయని చెప్పేసి బుక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. తనకేం అర్థం కాదనమాట. సో, తనేం చేస్తుందంటే జియాంగ్ ఫోన్ తీసుకొని నెట్‌లో సెర్చ్ చేస్తుంది. ఆ హాస్పిటల్ ప్రెసిడెంట్ సర్‌నేమ్ ఇంకా వీళ్ళ మింగ్ వాళ్ళ సర్‌నేమ్ ఒకటా కాదా అని చెప్పి తీరా చూస్తే ఒకటే ఉంటుందనమాట. అంటే తను చెప్పేది నిజమేనా అని చెప్పేసి తను నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి
తన కజిన్ జిన్ ఇంకా తనకి కాబోయే వైఫ్ ఇంటికొచ్చుంటారు. తను రాగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడొచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందనమాట తన కజిన్ జిన్ తోటి. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. "నీకు ప్రమోషన్ వచ్చిందంట కదా! నిజమే కదా!" అని చెప్పేసి తిను అడుగుతూ ఉంటుంది యూ. వాళ్ళ అమ్మగారేమో వీళ్ళ కోసం లోపల ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళు నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, మ్యారేజ్ కూడా నేను విలేజ్‌లోనే ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడే కదా అందరూ ఉన్నారని చెప్పేసి జిన్ చెప్తూ ఉంటాడు. సో, తన కాబోయే వైఫ్ ఏం చెప్తుందంటే, "మొన్న వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని ఫోటోస్ చూసాను ఆల్బమ్‌లో. ఆ ఫోటోస్ చూయిస్తానని" చెప్పేసి ఫోటోస్ అందరికీ చూయిస్తూ ఉంటుందనమాట. ఆ ఫోటోస్‌లో ఫస్ట్ వచ్చేసి యూ వాళ్ళ బ్రదర్ ఫోటో వస్తే అది నేనే అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాతేమో బెయ్యి ఫోటో ఒకటొస్తుంది. తినెవరు చాలా అందంగా ఉందా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. సో, తన టాపిక్ రాగానే వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాక యూ వాళ్ళ నాన్నగారికి ఫ్రూట్స్ కట్ చేయమని చెప్పాను కదా! మీ అమ్మగారికి ఒకసారి చెక్ చేసి రా కట్ చేసిందా లేదా అని చెప్పేసి తన వాళ్ళ అబ్బాయిని కిచెన్‌లోకి పంపిస్తాడనమాట. అలాగే ఇది కూడా చెప్తాడు. ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే ఇంతలో యూ ఏం చెప్తుందంటే తను మా డిస్టెంట్ రిలేటివ్ వాళ్ళ డాటర్ అన్నట్టు చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్నగారు తను లాస్ట్ ఇయరే చనిపోయింది అన్నట్టు కూడా చెప్తాడు. ఓహ్! అవునా! ఐయామ్ సో సారీ. అనవసరంగా గుర్తు చేసినట్టున్నానని చెప్పేసి సారీ చెప్పేస్తుందనమాట తను. ఇక కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అలాగే కాసేపు మాట్లాడుకుంటారు. మన యూ వచ్చేసి టెర్రస్ మీదకెళ్తుందనమాట. జిన్ తనతో మాట్లాడదామని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్లి, "ఇక్కడ చలిగా ఉంది కదా! జాకెట్ తీసుకో" అని చెప్పేసి జాకెట్ ఇస్తాడు. సో, తన కజిన్ నార్మల్‌గా లైఫ్‌లో చాలా ఉంటాయి. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇప్పుడే కదా నువ్వు పెద్దదానివి అవుతున్నావు. అన్నీ నేర్చుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే తనకు కొంచెం రెడ్ ప్యాకెట్‌లో అమౌంట్ కూడా ఇస్తాడనమాట. "నాకు తెలుసు మీ పేరెంట్స్ నీకెక్కువ మనీ ఇవ్వరు కదా! ఇవి తీసుకో నేనిచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నీకే ఖర్చు చేసుకో" అని చెప్పేసి మనీ ఇస్తాడు. తను వద్దని చెప్పినా కూడా ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి తన కజిన్ జిన్‌ని బేయి గురించి అడుగుతుంది. అసలు తనెందుకు చనిపోయిందని చెప్పేసి. తనేమో ఆ సర్జరీ వల్లే అన్నట్టు చెప్తాడనమాట. తను కూడా ఎయిడ్స్ వల్ల అని కాకుండా. ఆ రోజు నైట్ పడుకునేప్పుడు తన బ్రదర్‌తో కూడా తను డిస్కస్ చేస్తుంది. "నాకెందుకో బేయు ఎందుకు చనిపోయిందో ఎవరు కరెక్ట్‌గా రీజన్ చెప్పట్లేదనిపిస్తుంది. అమ్మ చెప్పేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. నేనిందాక జిన్‌ని కూడా అడిగాను. జిన్ కూడా సర్జరీ వల్లే అన్నట్టు చెప్పాడు. ఏమో చూద్దాం" అని చెప్పేసి తన బ్రదర్‌తో డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ డే యూ స్కూల్‌కి రాగానే మింగ్‌ని మీట్ అయ్యి, "నీ హోంవర్క్ అయితే నేను చేయను. నువ్వేం చెప్పినా కూడా ఆ హాస్పిటల్ ప్రెసిడెంట్ మీ నాన్న అయినా సరే నాకు సంబంధం లేదు. మా సిస్టర్ ఎందుకు చనిపోయిందో నాకు క్లియర్‌గా తెలుసు. నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదని" చెప్పేసి ఆ బుక్స్ ఇచ్చేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట. కన్ఫర్మ్‌గా దీనికి నువ్వు పే చేస్తావు చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్లాస్‌కి వెళ్ళిపోయిన తర్వాత క్లాస్ మానిటర్ అందరి హోంవర్క్ బుక్స్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, అలాగే యూని కూడా అడుగుతుందనమాట. యూ వచ్చేసి తన బుక్స్ ఎక్కడ చూస్తూ ఉంటే, వెతుకుతూ ఉంటే కనిపించవనమాట. అన్ని సబ్జెక్ట్ బుక్సు కనిపించవు. తనకేం అర్థం కాదు. అదేంటి నేను నిజంగానే హోంవర్క్ చేసి తీసుకొచ్చాను బుక్స్ కనిపించట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఇక తన్ని ఇలా కావాలని చెప్పేసి, "నువ్వసలు హోంవర్క్ చేయలేదేమో, చేసావని అబద్ధం చెప్పి బుక్స్ తెచ్చాను నాటకాలు ఆడుతున్నట్టుంది కావాలని చెప్పేసని" వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారనమాట. దీనికి పాపం చాలా బాధేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన మింగొచ్చి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఒక పేపర్ మీద నాకు మనీ కావాలని చెప్పేసి రాసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్నగారు లోపలికొచ్చేసి, "చాలా రోజుల తర్వాత వచ్చావు పద ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటే, అసలెవరు మీరు? మీతో నేనెందుకు చేయాలి? ఇక నేను వెళ్తున్నాను నా పని అయిపోయింది" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, "ఆగు ఒక్క నిమిషం నేను చెప్పేది వినంటే, నేనెందుకుండాలి ఇంట్లో? ఇదేమన్నా నా ఇల్లా ఏంటి? నాకు అనవసరం" అన్నట్టు అంటాడు. "అదేంటి అలా మాట్లాడుతావు? నేను నీ నాన్నగారిని, ఇల్లు కూడా నీదే నువ్విక్కడ ఉండొచ్చు. ఎందుకక్కడ వేరే దగ్గర ఉంటున్నావు నాకర్థం కావట్లేదంటే, ఇది నా ఇల్లు కాదు. మా అమ్మ ఉండేది, మా అమ్మమ్మ ఉండేది అది నా ఇల్లు. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఓహ్! మనీ కోసం వచ్చావనుకుంటా. అందుకేనా ఇక్కడి వరకొచ్చావంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మీ దగ్గర తీసుకునే ప్రతి రూపాయి ఇంట్రెస్ట్‌తో సహా మళ్ళీ ఫ్యూచర్‌లో తిరిగిచ్చేస్తానన్నట్టు మాట్లాడతాడనమాట మింగ్. వాళ్ళ నాన్నగారు, "నేను నీ నాన్నగారిని నాకేం నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటే, "ఎవరు చెప్పారలా? మీకు ఫ్యామిలీ ఉందని కూడా మీకు గుర్తుందా? ఎప్పుడు మీకు ఆ హాస్పిటల్ ఇంకా అదే కదా ఇంపార్టెంట్. మేమెప్పుడు అసలు మమ్మల్నెప్పుడు పట్టించుకున్నారు మీరు? ఇదంతా నాకనవసరం నేను వెళ్తున్నానని" చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వచ్చేసి పీటీ పీరియడ్‌లో అందరూ రన్ చేస్తూ ఉంటారనమాట. బట్ అనుకోకుండా మన యూకొచ్చేసి పీరియడ్ ఒస్తుంది. సో, అది అబ్జర్వ్ చేసి ఒక అమ్మాయి యూకి పీరియడ్ వచ్చిందని చెప్పగానే తను వాష్‌రూమ్‌కి వెళ్ళి ఇక ప్యాంట్ అంతా బ్లడ్ అయ్యేసరికి అది వాష్ చేసుకుంటూ ఉంటుందనమాట. తన ఫ్రెండ్ జియాంగ్ వచ్చి తన డెస్క్ మేట్ అక్కడికి వాష్‌రూమ్‌కొచ్చినప్పుడు, "నీ దగ్గర ఎక్స్‌ట్రా యూనిఫార్మ్ ఉంటే ఇస్తావా?" అంటే, "నా దగ్గర లేదు" అని చెప్పేసి, "నిజంగానే నీ సిస్టర్ బేయు ఎయిడ్స్‌తో చనిపోయిందన్నట్టు" క్వెషన్ చేస్తుందనమాట. ఆ మాట చెప్పగానే తనకు చాలా కోపమొచ్చేసి ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తిరిగి, ఇదంతా కన్ఫర్మ్‌గా యూనే చేసుంటాడు. కన్ఫర్మ్‌గా మింగ్నే చేసుంటాడు. నేను హోంవర్క్ చేయలేదని చెప్పేసి, ఇలాంటి వాడని చెప్పి అస్సలు అనుకోలేదని చెప్పి తను చాలా కోప్పడుతుందనమాట. ఇక యూనిఫార్మ్ కూడా లేక పాపం ఆ తడిగా ఉన్న ప్యాంట్‌ని తను వేసుకొని బయటకొస్తుంది. తను స్టెప్స్ ఎక్కే అప్పుడు ఎదురుగా మింగ్ వస్తూ ఉంటే మింగ్ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది. "నువ్వేనా అందరికి ఇదంతా చెప్పావు? అసలు నువ్వు మనిషివేనా?" అని చెప్పి తిడుతూ ఉంటే, "నేను చెప్పానని నీకు చెప్పానా? అలా ఎలా అనుకుంటావు? ముందు వెళ్ళి వేరే యూనిఫార్మ్ చేసుకో. వేరే యూనిఫార్మ్ చేంజ్ చేసుకో. నీకు మళ్ళీ కోల్డ్ వస్తుందని" చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. క్లాస్‌కి వెళ్ళిపోతే క్లాస్‌లో కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెన్ ఇంకా
వీళ్ళు కూడా తన సిస్టర్ బేయు ఏజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తనకి కోపం వచ్చేసి అందరూ ఆపుతారా అని చెప్పేసి తన డెస్క్ మీద పడుకొని బాధపడతాడు. ఆ రోజు నైట్ తనే ఇంకా తన బ్రదర్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తన బ్రదర్ ఏమో ఎందుకు నువ్వు బుల్లీ అవుతున్నావు అని చెప్పి పేరెంట్స్‌కి చెప్పట్లేదంటే, వాళ్ళకి చెప్పి ఏం చేయాలి? వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు. ఎలా అయినా సరే ఫస్ట్ బేయు ఎలా చనిపోయిందో కనుక మనం ప్రూఫ్ కనిపెట్టగలిగితే అందరి నోర్లు మూయించొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి తను కంప్యూటర్ క్లాస్ జరుగుతూ ఉంటే తను లోపలికొస్తూ ఉంటే అందరూ తనని చూసి పారిపోతూ ఉంటారు. తను వెళ్లి తన ప్లేస్‌లో కూర్చుంటుంది. అదంతా మింగ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. క్లాస్ జరుగుతూ ఉంటే తనేమో గూగుల్‌లో ఇంకేదో సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. తను ఒక సర్జరీ చేయించుకుంది కదా బేయు. ఆ సర్జరీ గురించే సెర్చ్ చేస్తూ ఉంటుంది. అదంతా మింగ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. లంచ్ టైమ్‌లో క్యాంటీన్‌కి వెళ్ళినా కూడా అందరూ తనని ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. తనకి ప్లేస్ ఇవ్వకుండా ఇలా చేస్తూ ఉంటే, వాంగ్‌మో అని చెప్పేసి వేరే అమ్మాయి తనని చూసి వెంటనే తన పక్కన కూర్చోమని చెప్పి అడుగుతుంది. "నాకు నువ్వు తెలుసు. మనిద్దరం సేమ్ బిల్డింగ్‌లోనే ఉంటాం. ఇంకొక ఫ్లోర్స్‌లో ఉంటాం. స్కూల్‌కొచ్చేటప్పుడు నిన్ను చూశాను" అన్నట్టు తను చెప్తుంది యూతోటి. "ఓహ్! అవునా?" అని చెప్పేసి, సరే క్లాస్ తర్వాత మాకు కొంచెం యాక్టివిటీ ఉందని చెప్పేసి హడావిడిగా తినేసి తను వెళ్ళిపోతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర క్లీనింగ్ జరిగే అప్పుడే అక్కడికి మింగ్ యూ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను రాంగ్ అని చెప్పి అన్నావు కదా! ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి ఆ లెటర్ చూపిస్తూ ఉంటాడనమాట. ఏంటిది ప్రూఫా అని చెప్పేసి వెంటనే ఆ లెటర్‌ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ లెటర్ వెళ్లి పూల్‌లో పడిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తను పూల్‌లో దూకి ఆ లెటర్‌ని ఎలా అయినా సరే తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. మేము కూడా వెంటనే తనని కాపాడడానికి పూల్‌లోకి దూకుతాడు. తనని బయటకి తీసుకొస్తున్నా కూడా తనేమో ఆ లెటర్ కోసమే వెళ్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ లెటర్ తీసుకొని బయటకొస్తుంది. ఆ లెటర్‌లో చూస్తే ఏమీ ఉండదు. వైట్ పేపర్ ఉంటుంది. "ఏంటి నువ్వు ఇదా ప్రూఫ్ అని చెప్పి నాతో అబద్ధం చెప్పావు. బాగా ఎక్కువైంది నీకని చెప్పి తిడుతూ ఉంటే, నేనిలా చేశాను. అలాగే నేను నిన్ను కాపాడాను కదా! 1-1 సెట్ అయిపోయింది. దాని గురించి ఆలోచించుకో" అన్నట్టు చెప్తాడనమాట. "నువ్వు రాంగ్ అని చెప్పి కన్ఫర్మ్‌గా నేను ప్రూవ్ చేస్తాను చూడు" అని చెప్పేసి అంటుంది మింగ్ తోటి తను. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.